ఓం శాంతి 13/1/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితం సదా అనంతమైన సంతోషాల జీవితం. ఈరోజు బాప్దాద తమ హోలీ పవిత్రమైన మరియు హ్యాపీ సంతోషంగా ఉండే హంసల సభను చూస్తున్నారు. అందరూ హోలీగా అనగా పవిత్రంగా ఉండడంతో పాటు సదా హ్యాపీగా కూడా ఉంటున్నారా? హోలీ అనగా పవిత్రతకు ప్రత్యక్ష గుర్తు, హ్యాపీ అనగా సంతోషం. పవిత్రంగా ఉంటే సంతోషం ఉంటుంది, సదా ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఒకవేళ సంతోషం లేదు అంటే తప్పకుండా ఏదో అపవిత్రత అనగా సంకల్పము లేక కర్మ యథార్థంగా లేదు, అందుకే సంతోషం లేదు. కేవలం 5 వికారాలను అపవిత్రత అన్నారు, కానీ సంపూర్ణ ఆత్మలకు, దేవాత్మలుగా అయ్యే వారికి అయథార్థమైన, వ్యర్థమైన, సాధారణమైన సంకల్పాలను, మాటలను లేదా కర్మలను కూడా సంపూర్ణ పవిత్రత అని అన్నారు. సంపూర్ణ స్థితికి సమీపంగా చేరుకుంటూ ఉన్నారు. కావున వర్తమాన సమయం అనుసారంగా వ్యర్థమైన మరియు సాధారణమైన కర్మలు మీ నుండి జరగరాదు. వీటిని కూడా చెక్ చేసుకుని చేంజ్ కావాలి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఎంత సమర్థంగా మరియు శ్రేష్టంగా ఉంటాయో అంతగా సంతోషపు ప్రకాశం, అదృష్టపు నశ సదా అనుభవం అవుతాయి మరియు అనుభవం చేయిస్తాయి. బాప్దాద పిల్లలందరినీ 2 విషయాలు చెక్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు పవిత్రతను ధారణ చేశారు, ఇప్పటికి కూడా వ్యర్థము మరియు సాధారణత ఎంతవరకు ఉన్నాయి, మరియు ఆత్మిక సంతోషం, అవినాశీ సంతోషం, ఆంతరిక సంతోషం ఎంతవరకు ఉంది. బ్రాహ్మణ పిల్లలందరూ బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేయటానికి లక్ష్యమే సదా సంతోషంగా ఉండడం. సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు, అంతేకాని శ్రమతో కూడిన పురుషార్థం చేసేందుకు లేక ఏదో ఒక అలజడిలో ఉండేందుకు బ్రాహ్మణులుగా అవ్వలేదు. కల్పం మొత్తంలో ప్రాప్తించని ఆత్మిక ఆంతరిక సంతోషాన్ని మరియు అతీంద్రియ సుఖాన్ని ప్రాప్తి చేసుకునేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. కానీ చెక్ చేసుకోండి, ఏదైనా సాధనము ఆధారంపై, ఏదైనా హద్దు యొక్క ప్రాప్తి ఆధారంపై, లేక కొంత సమయపు సఫలత ఆధారంపై, గౌరవము లేక పేరు ప్రతిష్టల ఆధారంపై, మనస్సు యొక్క హద్దు కోరికల ఆధారంపై సంతోషం కలుగుతుందా, లేక ఇవే బాగా అనిపిస్తున్నాయా? వ్యక్తి లేదా స్థానం లేదా వైభవం, ఈ మనస్సుకి ఇష్టమైన వాటిపై సంతోషపు ప్రాప్తి ఆధారపడి లేదు కదా. ఈ ఆధారాలతో సంతోషం ప్రాప్తించడం ఇదేమీ వాస్తవిక సంతోషం కాదు, అవినాశీ సంతోషం కాదు. ఆధారం కదిలింది అంటే సంతోషం కూడా కదులుతుంది. మీకు గౌరవం లేదు, ఏదైనా అల్పకాలిక ప్రాప్తి లభించింది, తర్వాత మళ్ళీ లభించలేదు అంటే ఈ హద్దు ఆధారాలపై సంతోషం అనేది కదులుతూ ఉంటుంది. ఆధారాలు కదిలాయి అంటే సంతోషం కూడా కదులుతుంది. ఇటువంటి సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మీరు బ్రాహ్మణులుగా కాలేదు. అల్పకాలిక ప్రాప్తి ద్వారా కలిగే సంతోషం ప్రపంచంలోని వారి దగ్గర కూడా ఉంది. వారి స్లోగన్ కూడా తినండి, త్రాగండి, ఆనందంగా ఉండండి అని ఉంది. కానీ ఆ అల్పకాలిక ఆధారం సమాప్తమైంది అంటే సంతోషం కూడా సమాప్తమైపోతుంది. అలానే బ్రాహ్మణ జీవితంలో కూడా ఈ ఆధారాల ద్వారా సంతోషం ప్రాప్తిస్తే ఇక తేడా ఏముంది? సంతోషాల సాగరుడికి పిల్లలుగా అయ్యారు కనుక ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండు సంతోషపు అలలలో తేలియాడేవారు. సదా సంతోషాల భాండాగారంగా ఉండాలి. ఇటువంటి వారినే హోలీ మరియు హ్యాపీ హంసలు అని అంటారు.
హంస అనడానికి కూడా కారణం, హంస ఏ విధంగా పాలు నీటిని వేరు చేస్తుందో, రాళ్లను రత్నాలను వేరు చేసి రాళ్లను వదిలి రత్నాలను, నీటిని వదిలి పాలను మాత్రమే గ్రహిస్తుందో, అంటే హంసకు పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ధారణ చేసే శక్తి బాగుంటుందో, అలాగే మీరు కూడా హంసలు కనుక పవిత్ర హంసలు అంటున్నారు బాబా. బాప్దాదా చూస్తున్నారు, ఎలాంటి హద్దు యొక్క ఆధారం లేకుండా సదా ఆంతరిక సంతోషంలో ఉండాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యానికి బదులుగా హద్దు ప్రాప్తులు అనే చిన్న చిన్న సందులలో చిక్కుకుపోయిన కారణంగా చాలామంది పిల్లలు లక్ష్యం అనగా గమ్యం నుండి దూరం అయిపోతారు. హైవేని వదిలిపెట్టి సందులలో చిక్కుకుంటారు. తమ లక్ష్యాన్ని, సంతోషాన్ని వదిలిపెట్టి హద్దు యొక్క ప్రాప్తుల వెనుక వెళ్తారు. ఈరోజు పేరు వచ్చింది, లేక పని జరిగింది, కోరిక పూర్తి అయింది, గౌరవం లభించింది అంటే సంతోషం ఉంది. మనసుకి ఇష్టమైన, సంకల్పాలకు ఇష్టమైన ప్రాప్తి లభించింది అంటే చాలా సంతోషం ఉంటుంది. కొంచెం తక్కువైనా కూడా లక్ష్యం అక్కడే ఆగిపోతుంది. లక్ష్యము హద్దు లక్ష్యంగా అవుతుంది. అందువలన అనంతమైన అవినాశి సంతోషం నుండి దూరం అయిపోతారు. కనుక బాప్దాద పిల్లలను అడుగుతూ ఉన్నారు, దీనికోసమైనా బ్రాహ్మణులుగా అయ్యారు, దీనికోసమైనా ఈ ఆత్మిక జీవితాన్ని తమదిగా చేసుకున్నారు. ఇదైతే సాధారణ జీవితం, దీన్ని శ్రేష్ఠ జీవితం అని అన్నారు. ఏ కర్మ చేసినా కూడా ఎంత పెద్ద సేవ యొక్క కార్యమైనా కానీ, ఏ సేవ అయితే ఆంతరిక సంతోషం, ఆత్మిక ఆనందం, అనంతమైన ప్రాప్తి నుండి క్రిందికి తీసుకొస్తుందో, అనగా హద్దులోకి తీసుకొస్తుందో, ఈరోజు ఆనందం రేపు తికమక కలిగిస్తుందో, ఈరోజు సంతోషం రేపు వ్యర్థమైన చిక్కుల్లో వేస్తుందో, సంతోషం నుండి వంచితం చేస్తుందో, అటువంటి సేవను వదిలిపెట్టండి, కానీ సంతోషాన్ని విడిచిపెట్టకండి. సత్యమైన సేవ సదా అనంతమైన స్థితిని, అనంతమైన సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ ఇటువంటి అనుభూతి కలగలేదు అంటే అది మిక్స్ సేవ, సత్యమైన సేవ కాదు. సేవ ద్వారా స్వఉన్నతి, స్వప్రాప్తి, సంతుష్టత మరియు మహానతల అనుభూతి కలిగిందా అని సదా ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎక్కడైతే సంతుష్టత యొక్క మహానత ఉంటుందో అక్కడ అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి కలుగుతుంది. సేవ అనగా పుష్పాల తోటను సస్యశ్యామలంగా చేయటం, సేవ అనగా పుష్పాల తోటను అనుభవం చేయటం, ముళ్ళ అడవిలో చిక్కుకోవడం కాదు. చిక్కులు, అప్రాప్తి, మనస్సు యొక్క తికమక, ఇప్పుడిప్పుడే ఆనందం, ఇప్పుడిప్పుడే తికమక పడడం, ఇవన్నీ ముళ్ళు. ఈ ముళ్ళ నుండి దూరంగా ఉండడం అనగా అనంతమైన సంతోషాన్ని అనుభవం చేయటం. ఏం జరిగినా కానీ హద్దు ప్రాప్తులను త్యాగం చేయాల్సి వచ్చినా కూడా, చాలా విషయాలను విడిచిపెట్టాల్సి వచ్చినా కూడా, విషయాలను వదిలిపెట్టండి కానీ సంతోషాన్ని వదిలిపెట్టకండి. దేనికోసం వచ్చారో ఆ లక్ష్యం నుండి దూరం కాకండి. ఈ సూక్ష్మమైన చెకింగ్ చేసుకోండి. సంతోషంగా ఉన్నారు కానీ అల్పకాలిక ప్రాప్తుల ఆధారంతో సంతోషంగా ఉండడం, దీనినే సంతోషమని భావించడం లేదు కదా. సైట్ సీన్స్నే గమ్యము అని భావించడం లేదు కదా. ఎందుకంటే సైట్ సీన్స్ కూడా ఆకర్షించేవిగా ఉంటాయి, కానీ గమ్యాన్ని చేరుకోవడం అనగా అనంతమైన రాజ్యానికి అధికారిగా అవ్వడం. గమ్యం నుండి దూరంగా ఉండేవారు విశ్వం యొక్క రాజ్య అధికారిగా అవ్వలేరు, రాయల్ ఫ్యామిలీలోకి కూడా రాలేరు. కావున లక్ష్యాన్ని, గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. నడుస్తూ నడుస్తూ ఎక్కడైనా ఏదైనా హద్దు యొక్క సందులోకి చేరుకోవడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అల్పకాలిక ప్రాప్తి యొక్క సంతోషం సదాకాలపు అదృష్టము నుండి దూరం చేయడం లేదు కదా. కొంచెంలో సంతోషపడేవారు కాదు కదా. ఎలా ఉన్నానో అలా బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని స్వయానికి స్వయం సంతోషపరచుకోవడం లేదు కదా. అవినాశి సంతోషానికి గుర్తు
వీరికి ఇతరుల నుండి కూడా సదా సంతోషపు ఆశీర్వాదాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి. బాప్దాదా మరియు నిమిత్తంగా ఉన్న పెద్దల యొక్క స్నేహపూర్వక ఆశీర్వాదాలు ఆంతరిక అలౌకిక ఆత్మిక సంతోషం యొక్క సాగరంలో తేలియాడే అనుభవం చేయిస్తాయి. నేను బాగానే ఉన్నాను కానీ ఇతరులకు నా గురించి తెలియదు అని నిర్లక్ష్యంగా అనుకోకండి. సూర్యుడి ప్రకాశం దాగి ఉండగలదా? సత్యత యొక్క సుగంధం ఎప్పుడూ నశించదు, దాగి ఉండవు. కావున ఎప్పుడు మోసపోకండి. ఈ పాఠం పక్కా చేసుకోండి. మొదట తమ అనంతమైన అవినాశీ సంతోషం, తర్వాతనే ఇతర విషయాలు. అనంతమైన సంతోషం అనేది సేవ యొక్క, సర్వుల స్నేహం యొక్క, సర్వుల ద్వారా అవినాశి గౌరవం ప్రాప్తించడం యొక్క అదృష్టాన్ని అనగా శ్రేష్ఠ భాగ్యాన్ని స్వతహాగానే అనుభూతి చేస్తుంది. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో, సదా సంతోషంగా, వారు అదృష్టవంతులు. శ్రమ లేకుండా, కోరిక లేకుండా మరియు అడగకుండానే సర్వ ప్రాప్తులు సహజంగా లభిస్తాయి. ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారా? దేనికోసం వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో మరియు ఎక్కడికి వెళ్తున్నారో బాప్దాదా చూస్తున్నారు. హద్దును వదిలిపెట్టి మళ్ళీ హద్దులోకే వెళ్తున్నట్టయితే అనంతమైన అనుభవాన్ని ఎప్పుడు చేస్తారు? బాప్దాదాకు కూడా పిల్లలపైన స్నేహం ఉంది. దయ అని అనరు, ఎందుకంటే మీరు బికారులు కారు, దాత విధాత యొక్క పిల్లలు. దుఃఖితులపై దయ చూపించడం జరుగుతుంది. మీరైతే సుఖ స్వరూపులు, సుఖదాత యొక్క పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? బాప్దాదా ఈ సంవత్సరం పదే పదే భిన్న భిన్న విషయాలపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా స్వయంపై అటెన్షన్ పెట్టుకునేందుకు సమయం ఇవ్వబడుతుంది. ప్రపంచంలోని వారు కేవలం తినండి, త్రాగండి, ఆనందించండి అని అంటారు. కానీ బాప్దాదా అంటున్నారు, తినండి మరియు తినిపించండి, ఆనందంగా ఉండండి మరియు ఆనందంలోకి తీసుకురండి. అచ్చా, సదా అవినాశి అనంతమైన సంతోషంలో ఉండేవారు, ప్రతి కర్మలో అదృష్టాన్ని అనుభవం చేసేవారు, సదా సర్వులకు సంతోషం యొక్క ఖజానాను పంచేవారు, సదా సంతోషం అనే సుగంధాన్ని వ్యాపింపచేసేవారు, సదా సంతోషం అనే ఉత్సాహ ఉల్లాసాల అలలలో తేలియాడేవారు. ఇటువంటి సదా సంతోషం యొక్క ప్రకాశం మరియు నశలో ఉండేవారు. శ్రేష్టమైన లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యొక్క సదా హోలీ మరియు హ్యాపీగా ఉండే ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో, ఫస్ట్ గ్రూప్తో, ప్రవృత్తిలో ఉంటూ గృహస్థంలో సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉన్నారు కదా. ఎప్పుడు కూడా ప్రవృత్తి పట్ల ఆకర్షణ కలగడం లేదు కదా. ఒకవేళ ఎక్కడైనా కూడా ఎవరి పట్లైనా మోహం ఉన్నట్లయితే వారు సదా కోసం తమ జీవితానికి విఘ్నంగా అవుతారు. కావున సదా నిర్విఘ్నంగా ఈ ముందుకు వెళ్తూ ఉండండి. కల్పకృతం వలె అంగదుడిలాగా అయ్యి అచల్లడోల్గా చలించినటువంటి వారిగా స్థిరంగా ఉండండి. అంగదునికి ఏం విశేషత చూపించారు? అంగదుడి పాదం కూడా ఎవ్వరూ కదిలించలేనంత నిశ్చయ బుద్ధి ఉండాలి. మాయ నిశ్చయం రూపీ పాదాన్ని కదిలించేందుకు రకరకాలుగా వస్తుంది, కానీ మాయ కదిలిపోవాలి. మీ నిశ్చయ రూపీ పాదం కదలకూడదు. స్వయం మాయ సరెండర్ అవుతుంది. మీరైతే సరెండర్ అవ్వరు కదా. తండ్రి ఎదుట సరెండర్ అవ్వండి, మాయ ఎదుట కాదు. ఇటువంటి నిశ్చయ బుద్ధి కలవారు సదా నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ కొంచెమైనా కూడా ఏదైనా చింత ఉన్నట్లయితే నిశ్చయంలో లోపం ఉంది. ఎప్పుడైనా ఏ విషయం గురించి అయినా కొంచెం చింత కలిగినా దానికి కారణం ఏంటి? తప్పకుండా ఏదో ఒక విషయంలో నిశ్చయంలో లోపం ఉంది. నమ్మకంలో, డ్రామా పట్ల నిశ్చయంలో లోపం కావచ్చు, స్వయంపై స్వయం నిశ్చయంలో లోపం కావచ్చు, తండ్రి పట్ల నిశ్చయంలో లోపం కావచ్చు. 3 రకాల నిశ్చయాలలో ఏ కొంచెం లోపం ఉన్నా కూడా నిశ్చింతగా ఉండలేరు. అన్నింటికంటే పెద్ద అనారోగ్యము చింత. చింత అనే అనారోగ్యానికి మందు డాక్టర్ల వద్ద కూడా లేదు.
తాత్కాలికంగా నిద్రపుచ్చేందుకు మందు ఇస్తారు కానీ సదా కోసం చింతను తొలగించలేరు. చింత ఉన్నవారు ఎంతగా ప్రాప్తి వెనుక పరిగెడతారో అంతగా ప్రాప్తి ముందుకు పరిగెడుతుంది. కావున సదా నిశ్చయం అనే పాదం అచలంగా స్థిరంగా ఉండాలి. సదా ఒకే బలం, ఒకే భరోసా, ఇదే పాదం. నిశ్చయం అనండి, భరోసా అనండి, విషయం ఒక్కటే. ఇటువంటి నిశ్చయ బుద్ధి పిల్లల విజయం నిశ్చితం. సెకండ్ గ్రూప్తో సదా తండ్రిపై బలిహారమయ్యే వారే కదా సమర్పణమయ్యేవారు. ఏదైతే భక్తిలో ప్రతిజ్ఞ చేశారో అది నిలబెట్టుకునేవారే కదా. ఏం ప్రతిజ్ఞ చేశారు? సదా మీకు సమర్పణమవుతాం, బలిహారం అవుతాం. బలిహారము అంటే సదా సమర్పితమై శక్తిశాలిగా అయ్యేవారు. కనుక బలిహారం అయిపోయారా లేక అయ్యేటటువంటి వారా? బలిహారం అవ్వడము అనగా నాది అంటూ ఏదీ లేదు. మేరా నాది అనేది సమాప్తం. శరీరం కూడా నాది కాదు. మరి ఎప్పుడైనా దేహాభిమానంలోకి వస్తారా? నాది అనేది ఉంటే అప్పుడు దేహభానం వస్తుంది. దీని నుండి కూడా అతీతంగా ఉండేటటువంటి వారు దీన్నే బలిహారం అవ్వడము అని అంటారు. కనుక నాది అనే దాన్ని సదా కొరకు సమాప్తం చేస్తూ వెళ్ళండి. అంతా మీదే అనే ఈ అనుభవం చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువగా అనుభవీలుగా అవుతారో అంత అథారిటీ స్వరూపులుగా ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు మోసపోయేది ఉండదు. దుఃఖపు అలలలోకి కూడా రాలేరు. కనుక సదా అందరికీ అనుభవం యొక్క కథలు వినిపిస్తూ ఉండండి. అనుభవి ఆత్మలు కొద్ది సమయంలో ఎక్కువ సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. వీడ్కోలు సమయం 14 జనవరి మకర సంక్రాంతి యొక్క ప్రియ స్మృతులు. ఈరోజు యొక్క మహత్వాన్ని సదా తినే మరియు తినిపించే మహత్వంగా చేసేసారు. కొంత తింటారు, కొంత తినిపిస్తారు. వారు నువ్వులు దానం చేస్తారు లేక తింటారు. నువ్వులు అనగా చాలా చిన్న బిందువు. ఏ విషయం వచ్చినా అది చిన్నదిగా ఉంటే ఇది నువ్వు గింజతో సమానమని అంటారు. మరియు విషయం పెద్దదైతే పర్వత సమానమని అంటారు. కనుక పర్వతానికి మరియు నువ్వు గింజకు చాలా వ్యత్యాసం ఉంది కదా. మీరు అతి సూక్ష్మమైన బిందువులుగా అవుతారు. కనుక నువ్వులకు మహత్వం ఉంటుంది. ఎప్పుడైతే బిందు రూపంగా అవుతారో అప్పుడు ఎగిరే కళ యొక్క గాలిపటంలా అవుతారు. కనుక నువ్వులకు కూడా మహత్వం ఉంది. మరియు నువ్వులను సదా తీపితో కలుపుతారు, బెల్లంతో. నువ్వులను అలాగే తినరు. మధురత అనగా స్నేహంతో సంఘటిత రూపంలోకి ఒక గ్రూపుగా అందరిలోకి రావటం, అందరినీ తీసుకురావటానికి గుర్తు. సంఘటిత రూపంలోకి తీసుకురావటానికి. ఎలాగైతే నువ్వులకు తీపి కలిపితే బాగా అనిపిస్తుంది, నువ్వులను అలాగే తింటే చేదుగా అనిపిస్తాయి. కానీ తీపి కలిపితే చాలా బాగుంటుంది. అలా ఆత్మలైన మీరు కూడా ఎప్పుడైతే మధురతతో పాటు సంబంధంలోకి వస్తారో, స్నేహంలోకి వస్తారో, అంటే ఎవరి సంబంధ సంపర్కంలో కలిసిన స్నేహంతో పాటు మధురత కూడా మాటలలో ఉండాలి. అప్పుడు శ్రేష్టంగా అయిపోతారు. కనుక ఈ సంఘటన మధురతకు స్మృతి చిహ్నం. దీనికి కూడా గుర్తు ఉంది. కనుక సదా స్వయాన్ని మధురత ఆధారంతో సంఘటిత శక్తిలోకి తీసుకురావటం మరియు బిందు రూపంగా అవ్వడం మరియు గాలిపటంగా ఎగిరే కళల్లోకి ఎగరటం. ఇది ఈరోజు కల మహత్వం సంక్రాంతికి. కనుక జరుపుకోవడం అనగా తయారు కావటం. మరి మీరు తయారయ్యారు మరియు వారు కేవలం కొంచెం సమయం కొరకు జరుపుకుంటారు. ఇందులో దానం ఇవ్వడము అనగా ఏవైనా బలహీనతలు ఉంటే వాటిని దానంగా ఇచ్చేయండి. చిన్న విషయంగా భావించి ఇచ్చేయండి. నువ్వు గింజ సమానంగా భావించి ఇచ్చేయండి. పెద్ద విషయంగా భావించకండి. విడిచిపెట్టాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది అని భావించకండి. నువ్వు గింజ సమానంగా ఉన్న చిన్న విషయాన్ని దానం ఇవ్వండి. చిన్న విషయంగా భావించి చాలా సంతోషంగా ఇచ్చేయండి. ఇది దానానికి కల మహత్వం. సంక్రాంతి రోజు వ్యర్థమైన వాటినంతా కాలుస్తారు అంటే మీలో ఉండేటటువంటి పాత సంస్కార స్వభావాలను, వికారాలనంతా కాల్చినందుకు గుర్తుగా.
అర్థమైందా? సదా స్నేహిగా అవ్వండి, సదా సంఘటిత రూపంలో నడవండి మరియు సదా పెద్ద విషయాన్ని చిన్నదిగా భావించి సమాప్తం చేయండి. అగ్నిలో కాల్చేయాలి. ఇదే మహత్వం. మరి జరుపుకున్నారు కదా! దృఢ సంకల్పం అని నిప్పునంటించారు. ఈరోజు మంటలు వేస్తారు, భోగి మంటలు. కనుక సంస్కార పరివర్తన దినం. వారు సంక్రాంతి అని అంటారు, మీరు సంస్కార పరివర్తన అని అంటారు. అందరికీ స్నేహము మరియు సంఘటన యొక్క శక్తిలో సదా సఫలమయ్యే ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఓం శాంతి.